బీట్రూట్ జ్యూస్ తాగే ఉంటారు కదా, మరి పచ్చడి, అది కూడా రోటి పచ్చడి బీట్రూట్తో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసేసి 8 నుంచి 9 ఎండుమిర్చి బాగా వేగనివ్వాలన్నమాట. అవి తీసిన తర్వాత ఒక గుప్పెడు వెల్లుల్లి దంచేసి వేగనించి తీసేసి ఒక స్పూన్ జీలకర్ర వేసి వేగిన తర్వాత బీట్రూట్ వేసేసి సాల్ట్ జల్లి మూత పెట్టేయాలి. అందులో నుంచి వాటర్ వస్తుంది కదా, వాటర్ ఇంకిన తర్వాత ఆయిల్ తేలుతుంది, అప్పటి వరకు వేగనివ్వాలన్నమాట. అది చల్లగా అయిన తర్వాత ఇంకా రోట్లో వేసి దంచేసుకోవడమే. బీట్రూట్ స్వీట్గా ఉంటుంది కదండి, అందుకోసమని ఒక చిన్న సైజు నిమ్మకాయ అయితే చింతపండు అయితే వేసాను అనమాట. రోట్లో బీట్రూట్, ఎండుమిర్చి, వెల్లుల్లి అన్నీ వేసేసి దంచేసి ఇంకా పోపు పెట్టేసుకోవడమే. పోపు కోసం అయితే ఆయిల్ వేసేసి వెల్లుల్లి పొట్టు తీసి వేయాలి. ఎంత వెల్లుల్లి వాడితే ఈ పచ్చడి అంత టేస్ట్ అనమాట. పోపు వేగిన తర్వాత ఈ పచ్చడి అయితే వేసేసి వేడివేడి అన్నంలోకి తింటే టేస్ట్ చాలా బాగుంటుంది.